హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కార్తీక మాసం కదా, అందుకనే ఉదయాన్నే అయితే పూజ చేశాను. ఉదయం 5 గంటలకైతే నిద్ర లేచి ఇంక ఇంటి ముందు ఊడ్చేసి ముగ్గేసేసి తర్వాత ఇంక పూజ అయితే చేశాను. పూజ మొత్తం అయిపోయేటప్పటికి 5:30 అయింది. ఇంట్లో పని అయితే మొత్తం ఏం చేయలేదు. ఇంకా బయట ముగ్గేసిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి వంటగది వాటికి ఊడ్చి తుడిచాను. ఎందుకంటే మాకు వంటగదిలోనే పూజ గది అయితే ఉండిద్ది. అంటే ఇంక దేవుడి పటాలన్నీ చిన్న బల్లలా కుట్టి దాని మీదే పెట్టుకుంటాం కదా. ఇంకా వంటగది వాటికే ఊడ్చి తుడుచుకున్నాను. ఇంక ఇంట్లో పని మొత్తం అయితే ఏం చేయలేదు. ఇంట్లో పని మొత్తం చేయాలంటే మాత్రం పని అనేది అవ్వదు. పూజ చేయడానికి కూడా చాలా విసుగొచ్చిద్ది. అందుకనే వంటగది ఒక్కటే క్లీన్ చేసేసుకొని పూజ చేశాను. పూజ చేసిన తర్వాత ఇంక ఇంట్లో పని అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే వంట చేయాలి. ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి స్కూల్కి వెళ్ళాలని ఇంకా టిఫిన్, ఇంకా అన్నం కూరలో మొత్తం రెడీ చేసేసి తర్వాత అయితే ఇంక పని చేసుకుంటాను. బయట ఇదికోండి ముగ్గేసాను. లైట్గా వర్షం పడతానే ఉంది, ఒక్కొక్క చుక్క రాలుతూ ఉంది. ప్రస్తుతానికైతే వర్షం తగ్గిపోయింది, కానీ ఇంకా ఈ ముగ్గు ఉండిద్దో ఉండదో కూడా తెలీదు. ఇదైతే బొడ్రాయి. ఇంకా మా ఇంటి దగ్గరే బొడ్రాయి ఉంటుంది కదా, బొడ్రాయి ముందు కూడా ముగ్గేశారు. ఇంకా పూజ అయితే చేశారు. నేనైతే చేయలేదులేండి, నేనైతే ఇంక ఇంట్లోనే చేశాను. కార్తీక మాసం మాత్రం అందరూ 4 గంటలకల్లా నిద్ర లేచేసి చక్కగా ఇంట్లో పని మొత్తం అయితే చేసుకుంటారు. ఇంకా కొంచెం లైట్గా చీకటిగానే ఉంది. 5:30 అయినా సరే కొంచెం చీకటిగానే అనిపిస్తుంది. ఇంక ఈ కాలం 6 గంటలకే మనకి తెల్లంగా తెల్లారేది. 5 గంటలకి 5:30కి అయినా సరే కొంచెం చీకటిగానే ఉంటుంది. ఇంకా ఉండే కొద్దీ అయితే ఇంకా ఎక్కువ అనుకోండి, 6 గంటలకు కూడా తెల్లారదు, చీకటిగా ఉంటుంది. ఈరోజు కూర అయితేనేమో 3 రకాల కూరగాయలతో కూర చేస్తున్నాను. టమాటాలు, చిక్కుడుకాయలు, బంగాళదుంప. చిక్కుడుకాయ టమాటా చేద్దాం అనుకున్నా. చిక్కుడుకాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా అందుకని వీటికి తోడు ఒక బంగాళదుంప అయితే వేసాను. వేసి 3 కలిపి కూర చేస్తున్నాను. ఇంక ఇందులో మసాలా కూడా ఏమీ వేయట్లేదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అయితే వేసాను. ఇంకా మసాలా కానీ ఏమీ వేయట్లేదు. ఎక్కువ మసాలా అనేది నేను కూరల్లో వేయను. మసాలా అనేది మేము వాడడం చాలా తక్కువగా వాడుతుంటాము. నాన్ వెజ్ అలా వండినప్పుడే మసాలా వాడతా, కానీ రోజువారీ కూరల్లోకి అయితే మసాలా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాను. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, చాలా ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్ పర్సన్. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళంటేనే ఎమోషనల్ ఎక్కువగా. మనం ఏదన్నా సీరియల్ కానీ సినిమాలు కానీ చూసినా ఏదైనా సెంటిమెంట్, బాగా సెంటిమెంట్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆ ఏడుపు వచ్చేసిద్ది, ఏడుస్తూ ఉంటాము. కొంచెం ఎమోషనల్గానే సెన్సిటివ్గానే ఉంటాం మనం. ఒక లిమిట్ ఎమోషనల్ ఉంటే పర్వాలేదు, ఎవరికైనా చూసే వాళ్ళకైనా మనకైనా బాగానే ఉంటుంది. కానీ కొంతమంది ఓవర్ ఎమోషనల్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు, ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ, ఏదన్నా విషయం తెలిసినా కానీ ముందు వాళ్ళకి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసిద్ది. ఒకసారి 2 సార్లు ఏడ్చామనుకోండి, చూసేవాళ్ళు అయ్యో పాపం అంటారు. అదే పదే పదే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తామన్నాం అనుకోండి, చూసే వాళ్ళకి కూడా విసుగొచ్చేసిద్ది. ఈవిడ ప్రతిసారి ఏడుస్తూనే ఉంటుందిలేరా బాబు, ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూనే ఉంటుందని కనీసం లెక్కలోకి కూడా తీసుకోరనుకోండి, కొంచెం జాలి కూడా చూపించరు. కన్నీళ్ళు అనేవి చాలా విలువైనవి. వాటిని ప్రతి చిన్న విషయానికి మనం వృధా చేసుకోకూడదు. మనం ఏడవాలి, మన మీద ఎవరో ఒకళ్ళు వచ్చి సానుభూతి చూపించాలి, జాలి చూపించాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. మన ఎమోషనల్ అనేది వేరే వాళ్ళు ఎవరో పంచుకొని వాళ్ళు మన మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. మన ఎమోషనల్ అనేది మనలోనే ఉండాలి. ఎవరు వచ్చి మన సమస్యలన్నీ ఆర్చరు, తీర్చరు. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఆడవాళ్ళు కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడగలుగుతారు. కానీ బాగా ఎమోషనల్ అయిపోయి ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు తేలికవుతుంటారు. రియల్గా జరిగిన ఒక సంఘటన అయితే చెప్తాను. ఒక ఆవిడ కామెంట్లోనో ఏదో వీడియోలోనో చెప్తుంటే విన్నాను నేను. వాళ్ళ ఆయన క్రికెట్లు, బెట్టింగ్లు పిచ్చి ఎక్కువ అంట అనుకోండి, చాలా పిచ్చి ఎక్కువ అంట. క్రికెట్లు బెట్టింగులు ఆడేసి, బెట్టింగులు పెట్టేసి ఇంకా వాటి మీద లక్షలు లక్షలు అప్పు చేశాడు. సరే పోనీ, ఒక్కసారే కదా, మనిషి కంటే డబ్బేం ఎక్కువ విలువైంది కాదు, ఒకసారి తప్పు చేశాడని చెప్పేసి ఆ అప్పులన్నీ తీర్చేశారంట. వాడికైనా బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. అయినా మారరు కదా అలాంటి వాళ్ళు. మళ్ళీ ఫోనుల్లో గేమ్లు ఉంటాయి కదా, అవన్నీ ఆడేసి మళ్ళీ అప్పులు చేశాడంట. కుటుంబం అని, భార్య అని, పిల్లలని, ఇంక ఏమి బాధ్యత అనేది ఏదీ ఉండదు. ఇంకా వాడు బెట్టింగ్ లేదో వాళ్ళేందో ఇంకా అంతవరకే.
పాపం ఆవిడ అంటుంది ఇవన్నీ చూసి చూసి విసుకొచ్చేసి పిల్లల్ని తీసుకొని ఎటన్నా వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని పాపం చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడుతున్నారు అనుకోండి. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు మారనే మారరు. ఇంకా వీళ్ళు బెట్టింగులు పెట్టడాలు, అప్పులు చేయటాలు, వీళ్ళున్న ఆస్తులన్నీ అమ్మేసి కట్టటాలు. ఇలాంటి సమస్య ఒకటి వచ్చినప్పుడు మనం ఏడ్చి గోల చేసి అల్లరి చేసి 10 మందికి చెప్పినంత మాత్రాన మన సమస్య తీరిద్దా? తీరదు. ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? వాళ్ళు మారతారా? మారరు. మారినప్పుడు మనం ఏం చెయ్యాలి? మన దారి మనం చూసుకోవాలి. పిల్లల భవిష్యత్తు అనేది చూసుకోవాలి కదా. పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. ఆ భవిష్యత్తు కోసం మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలాంటి వైపు మనం స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఏ నిర్ణయం తీసుకుంటే పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది, ఒక రూపాయి అనేది మేము ఎలా సంపాదించుకోవాలి అనేది ఇటువైపుగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏడ్చి గోల చేసినంత మాత్రాన సమస్యకు పరిష్కారం అనేది అసలు దొరికిద్దా? దొరకనే దొరకదు. ఇంకా నలుగురిలో చాలా తేలిక చులకనైపోతాము. కొంతమంది ఆడపిల్లలు కూడా అంతేనండి. పుట్టింటికి వెళ్తారా, పుట్టింటి వాళ్ళు అవి పెట్టలేదు, ఇవి పెట్టలేదు, మాకు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, నాకు మర్యాద చేయలేదని చెప్పేసి పుట్టింటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు? ఆడపిల్ల ఏడవకూడదు అంటారు. ఏదో నానార్థాలు జరిగినాయని అనుకోండి, ఆడపిల్ల వచ్చింది నట్టింట్లో కూర్చుంది ఏడ్చింది అందుకనే మాకు ఈ నష్టం జరిగింది అంటారు. పుట్టింటి వాళ్ళు బాగుండాలనే కోరుకుంటారు ఎవరైనా సరే. ఎక్కువ శాతం 100కి 90% ఎవరైనా సరే పుట్టింటి వాళ్ళు బాగుండాలనే కోరుకుంటారు. కాకపోతే పుట్టింటి వాళ్ళు ఏదన్నా అడిగింది ఇవ్వకపోయినా, సరిగ్గా మర్యాద చేయకపోయినా సరే కొంతమంది ఓర్చుకొని ఉంటారు. అలాగనే సరే పోనీ ఏమైందిలే అని కొంతమంది వదిలేస్తారు. కొంతమంది అలా కాదు, ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. ఏడవటం వల్ల ఏమైద్ది? ఇంకా వీళ్ళకి ఎక్కువ నష్టం జరిగిద్ది. ఏదన్నా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా నష్టం జరిగినా నువ్వు వచ్చి కూర్చొని నట్టింట్లో ఏడవటం వల్లే మాకు ఈ సమస్య వచ్చింది, మాకు ఈ నష్టం జరిగిందని ఇంకా వీళ్ళ మీద రివర్స్ అవుతారు. తప్పు చేసింది అవతల వాళ్ళు, కానీ వీళ్ళు ఏడవటం వల్ల ఆ తప్పు అనేది వీళ్ళ మీదకు రుద్దుతారు. ఇలాగ నేను చాలామందిని చూస్తుంటారు. పుట్టింటికి వెళ్ళినప్పుడు వదిన పలకరించలేదని, వాళ్ళు సరిగ్గా చూడలేదని, మాకు ఇవ్వాల్సిన ఇవ్వలేదని చెప్పేసి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. అలా ఎమోషనల్ అవ్వటం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. మనం పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చామంటే పుట్టిల్లు అనేది మనకి ఒక చుట్టం ఇల్లు, చుట్టం చూపుగా వెళ్ళటం రావటం, ఒక గెస్ట్ లాగా అంతే. ఇంకా అది మనది అనుకోకూడదు, మనకు హక్కు కూడా లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ ఇల్లు అది, వాళ్ళ సొంతం, వాళ్ళకి హక్కు ఉంటుంది. మనం గెస్ట్ లాగా వెళ్ళటం, గెస్ట్ లాగా రావటం అంతవరకే. అలా ఉంటేనే విలువ ఉంటుంది. అలా కాకుండా నాకు అన్నీ కావాలని పెత్తనం చేసామనుకోండి, మనమే నవ్వుల పాలైపోతాం. కొంతమంది ఏమో పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏదైనా జ్వరం రావటం కానీ, ఏదైనా వాళ్ళకి కళ్ళు తిరగటం కానీ అలాంటివి వచ్చినా సరే వాళ్ళు తట్టుకోలేరు, ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. 10 మందికి గోల చేసి చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమో ప్రతి చిన్నదానికి గోల చేసి రాదాంతం చేసిద్ది, ఆడ ఏమి ఉండదు అనుకుంటారు. ఒక్కోసారి మనకు పెద్ద అవసరమే వచ్చింది. అలాంటప్పుడు ఎవరు రాను కూడా రారు. ఏమింతేలే చిన్న విషయాన్ని కూడా గొడవ చేసి అందరిని పిలుస్తూ ఉంటుందని చెప్పేసి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరు రారు, నమ్మరు. కొంతమంది ఏమనుకుంటారు? నేను కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి అని అడగట్లేదని చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా ఎమోషనల్ అయిపోయి మనం బాధపడినంత మాత్రాన వాళ్ళు మన కష్టాన్ని గుర్తిస్తారా? గుర్తించరు. మనం ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా సరే వాళ్ళు మన కష్టాన్ని గుర్తించరు. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇంకా వాళ్ళ తత్వం అది, వాళ్ళ మనస్తత్వం అది. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎవరి మధ్య వచ్చిద్దో తెలుసా? ఎక్కువ శాతం హస్బెండ్ వైఫ్ మధ్య వచ్చిద్ది. వైఫ్ అనేది ఎంత కష్టపడుతున్నా, ఎన్ని పనులు చేసినా సరే ఆవిడ కష్టాన్ని అసలు గుర్తించరు. గుర్తించట్లేదని పాపం వీళ్ళు ఫీల్ అయిపోయి బాధపడి ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా సరే వాళ్ళు మాత్రం అసలు గుర్తించరు, అయ్యో పాపం అని కూడా అనరు. ఇలా చేయటం వల్ల మనం ఇంకా బాధపడి ఫీల్ అవటమే కానీ దానివల్ల ఒరిగేదే ఉండదు. అలా కాకుండా అవతల మనిషి ద్వారా మనం ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. మనం కష్టపడుతున్నాం, ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి, మనల్ని ఏదో పొగడాలి అని మనం అనుకోకూడదు. ఇది మన పని, మన బాధ్యత అనేది, మన పని అనేది మనం చేసుకోవటము. వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుందో మన రియాక్షన్ కూడా అలాగనే ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిద్ది మన బాధ ఏందా, మనం ఎందుకు ఫీల్ అవుతున్నామో, మనం ఇంత కష్టపడుతున్నా మనల్ని ఎవరు పలకరించట్లేదు, మన కష్టాన్ని గుర్తించట్లేదు అని మనం ఎందుకు బాధపడుతున్నాం అన్న విషయం వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చిద్ది.
అలా కాకుండా మనం ఒక్కలమే కూర్చొని ఏడుస్తూ ఫీల్ అవుతూ ఉన్నా మనల్ని ఎవరు పట్టించుకోరు. ఏమేముంది లేరు, ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటుంది, ఫీల్ అవుతూ ఉంటుందని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎవరో తాగేందుకండి, ఇప్పుడు మనం బిగ్ బాస్ షోలు ఇవన్నీ చూస్తున్నాము. వాళ్ళు ప్రతి చిన్నదానికి ఏడ్చారనుకోండి మనకే చిరాకు వచ్చింది కదా. ఏమిటేంటిరా బాబు, ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఓదారుస్తూ ఉంటారు. ఇది ఒక యాక్టింగ్ చేయటం ఇలా ఏడిస్తే అందరు కరిగిపోతారు, ఆమెను ఎవరు ఏమనరని యాక్టింగ్ చేస్తుందని మనమే అనుకుంటా ఉన్నాం. చూసిన వాళ్ళం మనం ప్రతి ఒక్కళ్ళం ఇలానే అనుకుంటున్నాం కదా. ఇంకా రియల్ లైఫ్లో కూడా అంతే, ఎక్కువగా ప్రతి దానికి ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటే ఏమో సానుభూతి కోసం అలా చేస్తుంది, ఇది ఒక నాటకం, అది ఇదని ఇంకా ఎక్కువ మాటలు అంటారు. కష్టం వచ్చినప్పుడు ఏడిస్తే ఆ కష్టం అనేది పోయిద్ది అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు. ఏడవని వాళ్ళు ఉంటారా? ఏడిస్తే కష్టం పోయిద్ది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు, ఆ కష్టం పోయిద్ది. అందుకనే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఎమోషనల్ అవ్వకూడదు. ఎమోషనల్ అయ్యే విషయానికే ఎమోషనల్ అవ్వాలి. మరీ వీళ్ళు బండరాయిరా అని కాకుండా ఎమోషనల్ అయ్యేదానికే ఎమోషనల్ అవ్వాలి. కన్నీటికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఇంకా మన పనుల విషయానికొస్తే వర్షం పడుతుంది కదా. వర్షం పడుతుంది, బయట చల్లగా ఉంది వాతావరణం. ఇంకా వేడి వేడిగా అయితే టీ తాగుతున్నాను. ఈరోజైతే అల్లం టీ పెట్టుకున్నా. ఇందాక వీడియోలో చూశారు కదా. అల్లం టీ అయితే మాత్రం ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాగా ఘాటుగా స్ట్రాంగ్గా బాగుంటాయి. మనకి ఏదన్నా జలుబులు చేసినా సరే, ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే గొంతు ద్వారా ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా సరే అల్లం టీ తాగామనుకోండి అవన్నీ తగ్గుతాయి. ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా లేదా, ఎలా ఉందనేది మాత్రం తప్పనిసరిగా కామెంట్లో నాకు చెప్పాలి మీరు.